ఉగ్రవాదం భూతాన్ని సృష్టించిందే పాకిస్తాన్. ఆ భూతం ఇప్పుడు పాకిస్తాన్ పాలిట యమపాసంగా మారింది. ఏకంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పైనే యుద్ధం ప్రకటించే స్థాయికి చేరింది. 2007లో పాకిస్తాన్ ఆర్మీ సృష్టించిన టీటీపీ ఇప్పుడు ఆ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కే వార్నింగ్స్ ఇస్తుంది. మునీర్, నువ్వు మొగాడివైతే, నీలో దమ్ము ధైర్యం ఉంటే, అమ్మ రొమ్ము పాలు తాగినోడివైతే స్వయంగా రా, తేల్చుకుందామంటూ సవాల్ విసురుతుంది. యుద్ధం రుచి ఎలా ఉంటుందో, యుద్ధం ఎలా చేయాలో నేర్పిస్తాం రా అంటూ కవ్వింపులకు పాల్పడుతుంది. టీటీపీని ఏమీ చేయలేక 10 కోట్ల రూపాయల రివార్డును ప్రకటించి ఆర్మీ చేతులు దులుపుకుంది. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ని సవాల్ చేసిన టీటీపీ కమాండర్ ఎవరు? పాకిస్తాన్ ఉగ్రశక్తుల సొంతం అవ్వడం ఖాయమా? ఆర్మీ చీఫ్ మునీర్ ఆత్మరక్షణలో పడిపోయాడా? పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? లెట్స్ వాచ్. పాక్ ఆర్మీపై టీటీపీ యుద్ధం ప్రకటించిందా? మునీర్కు సవాల్ విసిరిన సైలెన్స్ ఎందుకు? పాక్ ఎదుర్కొంటున్న 2 సవాళ్లు ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు తగ్గాయి. తాలిబాన్లతోటి పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో పాకిస్తాన్పై తాలిబాన్లు తాత్కాలికంగా శాంతించారు. డ్యూరాండ్ లైన్ వెంట కాల్పులను ఆపేశారు. డ్యూరాండ్ లైన్ అనేది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు రేఖ. ఇరు దేశాల మధ్య కాల్పులు ఆగిపోయాయి. అబ్బా, ఇక ప్రమాదం లేదు అని పాకిస్తాన్ అలా ఊపిరి పీల్చుకుంది. కానీ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు శాంతించినా పాకిస్తాన్ తాలిబాన్లు మాత్రం వెనక్కి తగ్గలేదు. పాకిస్తాన్ తాలిబాన్లు అంటే తెహ్రీక్ పాకిస్తాన్ తాలిబాన్. దీన్ని షార్ట్ కట్ లో టీటీపీ అంటారు. పాకిస్తాన్ ఆర్మీ పాలిట టీటీపీ యముడిలా మారింది. నిత్యం ఆర్మీని లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేస్తోంది. సైనికులను అంతం చేస్తూ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు చుక్కలు చూపుతోంది. 2025లో ఇప్పటివరకు పాకిస్తాన్లో మొత్తం 600కి పైగా టీటీపీ దాడులు చేసింది. ఇందులో సుమారు 1000 మంది మరణించారు. దీన్ని బట్టి పాకిస్తాన్ ఆర్మీని టీటీపీ ఎంత దారుణంగా టార్గెట్ చేసిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఘర్షణలకు కూడా ఈ టీటీపీనే కారణం. టీటీపీకి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు రక్షణ కల్పిస్తున్నారంటూ ఇస్లామాబాద్ ఆరోపిస్తోంది. టీటీపీ తమకు సంబంధం లేదని తాలిబాన్లు ఆరోపిస్తున్నారు. అయితే అక్టోబర్ 9 టీటీపీ చీఫ్ నూర్ వలీ మహసూద్ ఆఫ్ఘన్ రాజధాని కాబూల్లో దాక్కున్నాడని పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో నూర్ వలీ చనిపోయినట్టు పాకిస్తాన్ ప్రకటించింది. కాబూల్పై దాడులతో పాకిస్తాన్ తాలిబాన్ల మధ్య ఘర్షణలు తీవ్రమయ్యాయి. అదే సమయంలో తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారత్లో అడుగుపెట్టాడు. నిజానికి ముత్తాకి భారత్లో అడుగుపెట్టడంతో పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోయింది. అందుకే కాబూల్పై దాడులకు దిగింది. కానీ పైకి మాత్రం నూర్ వలీ పేరు చెప్పింది. కవర్ చేసుకునేందుకు ప్రయత్నించింది. కాబూల్పై దాడులతో తాలిబాన్లు ఆగ్రహానికి గురయ్యారు. సరిహద్దులో అదే రోజు రాత్రి పాక్పై తాలిబాన్లు భీకర దాడులకు దిగారు. సుమారు 58 మంది పాకిస్తాన్ సైనికులను అంతం చేసినట్టుగా తాలిబాన్లు ప్రకటించారు. కానీ తాము 200 మంది తాలిబాన్లను ఉగ్రవాదులను అంతం చేసినట్టుగా పాకిస్తాన్ ప్రకటించింది. ఆ తర్వాత కాల్పుల విరమణ ప్రకటించారు. అంతలోనే మళ్లీ ఆఫ్ఘన్ సరిహద్దులో పాక్ ఆర్మీ దాడులకు దిగింది. దీంతో పాకిస్తాన్పై తాలిబాన్లు మళ్లీ దాడులకు దిగారు. ఈసారి దాడులు తీవ్రమవడంతో దిక్కులేక పాకిస్తాన్ వెంటనే శరణు కోరింది. తాలిబాన్లను ఆపమంటూ మళ్లీ ఖతార్, టర్కీ దేశాలను వేడుకుంది. ఆ 2 దేశాలు మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత తాలిబాన్లు పాకిస్తాన్పై దాడులను ఆపేశారు. నిజానికి అక్టోబర్ 9న కాబూల్పై దాడికి చేయడానికి ముందే టీటీపీ పాకిస్తాన్ సైన్యంపై దాడి చేసింది. అక్టోబర్ 8న ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని ఖుర్రం జిల్లాలో ఆర్మీ కాన్వాయ్పై టీటీపీ ఆత్మాహుతి దాడి చేసింది. ఈ దాడికి సంబంధించిన వీడియోలను తాజాగా టీటీపీ విడుదల చేసింది. ఖుర్రం జిల్లాలో ఆర్మీ కాన్వాయ్పై దాడుల్లో 22 మంది పాకిస్తాన్ సైనికులు మరణించినట్టుగా టీటీపీ తెలిపింది. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఆయుధాలు, వాహనాలను స్వాధీనం చేసుకుంది. నిజానికి ఈ దాడిపై అప్పట్లోనే పాకిస్తాన్ ఆర్మీ స్పందించింది. కానీ ప్రాణ నష్టాన్ని తక్కువ చేసి చూపింది. కేవలం 11 మంది సైనికులు మాత్రమే చనిపోయినట్టుగా అంగీకరించింది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీపై టీటీపీ యుద్ధం ప్రకటించింది. నేరుగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్నే టార్గెట్ చేస్తుంది. టీటీపీ తాజాగా విడుదల చేసిన వీడియోలో ఆ సంస్థకు చెందిన సీనియర్ కమాండర్ కాజిం మాట్లాడిన వీడియో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. కాజిం నేరుగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు సవాల్ విసిరాడు. నీవు మగాడివైతే, అమ్మరొమ్ము పాలు తాగినోడివైతే దమ్ముంటే రారా చూసుకుందాం అంటున్నాడు. నువ్వు మగాడివైతే నేరుగా మాతో తలపడు అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. అల్లా ఆయుధాలు ఇచ్చాడని పాకిస్తాన్ ఆర్మీపై తమ యుద్ధం కొనసాగుతుందని టీటీపీ కమాండర్ స్పష్టం చేశాడు. నిజంగా నువ్వు అమ్మరొమ్ము పాలు తాగినోడివైతే యుద్ధానికి గొర్రెలను, మేకలను పంపొద్దని మునీర్కు మండిపోయే కామెంట్స్ చేశాడు. మునీర్, నువ్వే స్వయంగా రా, యుద్ధం రుచి ఏమిటో చూపిస్తామని, యుద్ధం ఎలా చేయాలో నేర్పిస్తామని కాజిం సవాల్ విసిరాడు. అదే
కాజింపై 10 కోట్ల పాక్ రూపాయల రివార్డును ఆర్మీ ప్రకటించింది. అతడిని ప్రాణాలతో లేదా అతడి డెడ్ బాడీని అప్పగించిన వారికి ఈ నగదు నజరానా అందిస్తామని వెల్లడించింది. आप मर्द है कि अगर आपके सीने में मर्द का दिल है, आपने बाकी जो है अपनी माँ का दूध पिया है, तो हम इंशाल्लाह को आज आएंगे. फिर आप इतनी सी जो है मेहरबानी करें कि जो आम फौजियों को आप भेड़ बकरियों की तरह बेचते हो, इनके बजाय आप खुद भी आया करें ताकि हम आपको जंगों का मजा चखाए, ताकि हम आपको ये बताए कि जंग कैसी लड़ी जाती है. పాకిస్తాన్కు యమపాసలో మారిన టీటీపీ 2007లో ఏర్పాటైంది. అప్పటి వరకు పాకిస్తాన్లో ఉన్న చిన్న చిన్న తీవ్రవాద గ్రూపులు ఏకమై కలిసిపోయిన తర్వాత టీటీపీగా మారారు. టీటీపీని దక్షిణ వజీరిస్తాన్కు చెందిన మహసూద్ తెగకు చెందిన బితుల్లా మహసూద్ స్థాపించాడు. మహసూద్కు ఈ గ్రూప్ను ఏర్పాటు చేయడానికి సహకరించింది ఎవరో తెలుసా? స్వయంగా పాకిస్తాన్ ఆర్మీ, దాని అనుబంధ సంస్థ ఐఎస్ఐ. అప్పటి వరకు బాగానే ఉంది. ఆ తర్వాత తాలిబాన్లకు అనుకూలంగా ఉన్న ఈ గ్రూప్ను అమెరికా టార్గెట్ చేసింది. అందుకు పాకిస్తాన్ ఆర్మీ సహకరించింది. అమెరికా డ్రోన్ దాడిలో బైతుల్లా మహసూద్ మృతి చెందాడు. దీంతో నాటి నుంచి పాకిస్తాన్ ఆర్మీపై ప్రతీకారంతో టీటీపీ రగిలిపోయింది. అందుకే ప్రత్యేకించి పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ చేస్తోంది. అంతేకాకుండా పాకిస్తాన్ ఇస్లామిక్ ఎమిరేట్స్గా మార్చాలనేది టీటీపీ లక్ష్యం. నిజానికి ఆఫ్ఘన్ ఇస్లామిక్ ఎమిరేట్గా మార్చాలనే లక్ష్యంతోనే తాలిబాన్లు దశాబ్దాల పాటు పోరాడారు. ఆఫ్ఘన్లో అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఆఫ్ఘన్ను ఇస్లామిక్ ఎమిరేట్స్గా మార్చారు. షరియా చట్టాన్ని అమలు చేశారు. ఇప్పుడు టీటీపీ టార్గెట్ కూడా అదే. పాకిస్తాన్ ఇస్లామిక్ ఎమిరేట్స్గా మార్చడమే లక్ష్యం. ఇక తాజాగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కు టీటీపీ వార్నింగ్ ఇవ్వడం ఉగ్రదేశంలో సంచలనం సృష్టిస్తోంది. పాకిస్తాన్ సైన్యం విశ్వసనీయతపైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒక ఉగ్ర సంస్థను ఎందుకు మునీర్ అడ్డుకోలేకపోతున్నాడంటూ అతడి సామర్థ్యంపైనే అనుమానం రేగుతోంది. రెచ్చిపోతున్న టీటీపీని చూసి పాకిస్తాన్లో ఇతర ఉగ్రవాద సంస్థలు నిద్రలేస్తున్నాయి. మైనారిటీలపై దాడులకు పేరుగాంచిన లష్కరే జాంగ్వీ, ఎల్ఈజే, ఇస్లామిక్ స్టేట్, ఖోరసాన్ ప్రావిన్స్, ఐఎస్కేపీ, జైషే మహమ్మద్ జయం మరోసారి తమ కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నాయి. దీంతో పాకిస్తాన్ అంతర్గత భద్రత మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకుంటుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. కానీ ఎంతో కఠినమైన, నిర్ణయాత్మకమైన ఆర్మీ చీఫ్గా పేరొందిన ఆసిమ్ మునీర్ మాత్రం ఉగ్ర గ్రూపులను ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉన్నారు. పైగా ఇటీవల టీటీపీ చేస్తున్న దాడులు మునీర్ను ఆత్మరక్షణలోకి నెట్టేశాయి. భారత్పై ఒంటికాలుపై లేచే మునీర్ స్వదేశంలో మాత్రం బంకర్కి పరిమితమవుతున్నాడు. నిన్న మొన్నటి వరకు భారత్ను నాశనం చేయడమే లక్ష్యంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్ ఇప్పుడు అదే రాకాసికి బలవుతోంది. ఒకప్పుడు ఈ ఉగ్రవాదాన్ని వ్యూహాత్మక ఆయుధంగా పాకిస్తాన్ భావించింది. ఇప్పుడు అదే ఆయుధం పాకిస్తాన్కు అతిపెద్ద సవాల్గా మారుతోంది. ప్రస్తుతం ఉగ్ర పాకిస్తాన్ 2 అతిపెద్ద సవాళ్లను ఎదుర్కొంటోంది. అందులో ఒకటి టీటీపీ, మరొకటి పాకిస్తాన్ తను చేసుకున్న స్వయం పాపాలు ఇప్పుడు శాపాలుగా మారుతున్నాయి. భారత్పై దాడులు చేసే ఉగ్రవాదులకు కొమ్ము కాస్తూ తనపై దాడి చేసే ఉగ్రవాదులను మాత్రం శత్రువులుగా చూస్తుంది పాకిస్తాన్ ఆర్మీ. అందుకే ఆ ఉగ్రవాదులని కొందరు ఇప్పుడు పాక్కు శత్రువులుగా మారారు. నిజానికి ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకించాల్సిందేనన్నది భారత్ విధానం. ఈ విధానం పాకిస్తాన్ కూడా అనుసరిస్తే తప్ప ఆ దేశాన్ని స్వయంగా అల్లా వచ్చినా కాపాడడం మాత్రం అసాధ్యం. ఈ విషయం దుష్ట దేశానికి ఎప్పుడు అర్థమవుతుందో మరి.